కలశ రూపంలో స్వయంభుగా శివలింగంగా అవతరించిన ఆ పరమశివుడికి బ్రహ్మదేవుడు పూజలు చేసి ఈ శివలింగానికి అభిషేకాలు చేయకూడదని శాసనం చేశాడు. అలా కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ శివలింగాన్ని అభిషేకించకపోయినా దాని మెరుపు, తేజస్సు ఏమాత్రం తగ్గలేదు. ఇది తమిళనాడులోని కుంభకోణం అనే ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ద్వాపర యుగానికి సంబంధించిన ఒక శివలింగం నేటికీ చెక్కు చెదరకుండా ఎలా ఉందో, దాన్ని ఈ భూమిపై పాండవులు ఎక్కడ ప్రతిష్ఠించారో, ఎందుకు ప్రతిష్ఠించారో మరియు దాని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులు తమ వనవాస దీక్షని దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ఈ భూమి మీద 7 నదులు ఏ ప్రదేశంలో వచ్చి కలుస్తాయో ఆ ప్రదేశంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు. కృష్ణుడు చెప్పే ప్రతి మాటని వేదవాక్కులా భావించి మరో ఆలోచన ఏమీ చేయకుండా పాటించే ధర్మరాజు